సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఒక వ్యాపారి చేసిన ఆవేదన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎస్ఎల్ఎన్ ట్రేడర్స్ కు చెందిన రామకృష్ణ, హైదరాబాద్ కు చెందిన ముగ్గురు సోదరులు తనను మోసం చేశారని ఆరోపిస్తున్నారు. మొక్కజొన్న లోడ్లకు సంబంధించిన 1.89 కోట్లు బకాయి ఇవ్వకుండా న్యాయ విచారణను అడ్డుకునేలా నిందితులు బెదిరింపులకు దిగుతున్నారని బాధితుడు చెబుతున్నారు. కర్ణాటకలోని పెరేషంద్ర పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినప్పటికీ నిందితులు తమ వైపు నిలిచిన వారిపై తప్పుడు కేసులు పెట్టి ఒత్తిడి తెస్తున్నారని ఆయన వివరిస్తున్నారు. నిన్న మాత్రమే వివాదాస్పద సరుకును కోర్టు ఆదేశాలు లేకుండానే అక్రమంగా తీసుకెళ్లారని రామకృష్ణ ఆరోపించారు. తాను రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన మొక్కజొన్నకు సంబంధించి ఇంకా పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉన్న నేపథ్యంలో ఈ ఘటన తనను తీవ్ర సంక్షోభానికి నెట్టిందని బాధితుడు అంటున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని నిందితులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని రామకృష్ణ విజ్ఞప్తి చేస్తున్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఎల్ఎన్ ట్రేడర్స్ కు చెందిన రామకృష్ణ తనపై జరిగిన ఆర్థిక మోసాన్ని మీడియా ముందుంచారు. 1 సంవత్సర కాలంలో 30 లారీల మొక్కజొన్న సరఫరా చేసినప్పటికీ హైదరాబాద్ కు చెందిన ముగ్గురు సోదరులు అక్బర్, నాసిర్, అహ్మద్ కలిపి 1.89 కోట్ల రూపాయల బకాయి ఇప్పటికీ చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2 నెలల క్రితం ఆరాంఘర్లోని వారి ఇంటికి పిలిపించి డబ్బులు సెటిల్ చేస్తామని చెప్పి తనపైనే బెదిరింపులకు దిగారని రామకృష్ణ ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కర్ణాటకలోని పేరేసంద్ర పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతుండగానే నిందితులు తమకు సహకరించిన పవిత్ర కోల్డ్ స్టోరేజ్ యజమానిపై తప్పుడు కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేయించారని ఆయన ఆరోపించారు. నిన్ననే కోర్టు పర్యవేక్షణలో ఉండాల్సిన వివాదాస్పద లోడును ఒత్తిడి తెచ్చి అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని రామకృష్ణ తెలిపారు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి వారికి డబ్బులు చెల్లించాల్సిన బాధ్యత తనపై ఉందని, కానీ ఈ భారీ బకాయి కారణంగా తీవ్ర సమస్యల్లో పడిపోయానని రామకృష్ణ కన్నీళ్లతో చెప్పారు. బకాయి డబ్బులు రికవరీ చేసి న్యాయం జరిగేలా తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఇదే ఆయన వేడుకోలు. మాది ఎస్ఎల్ఎన్ ట్రేడర్స్ జొన్నల వ్యాపారము ప్లస్ మేము రైతులన్నా. మేము ఇక్కడ హైదరాబాద్లో ముగ్గురు అన్నదమ్ములన. ఒక అతను వచ్చి సయ్యద్ నాసీర్ అహ్మద్, సయ్యద్ సదాము, మళ్ళీ సయ్యద్ అక్బర్. ముగ్గురు అన్నదమ్ములు మా దగ్గర మొక్కజొన్నలు తీసుకొని వస్తారన్న. ఒక 1 ఇయర్ ఇంకా స్టార్ట్ చేస్తారు. అడ్వాన్స్ డబ్బులు ఇచ్చేసి ఒక్కొక్క బండి తీసుకొని వస్తారన్న. తీసుకొని వచ్చేసి ఏం చేస్తారు, 2 బండ్లు తీసుకొని డబ్బులు ఇస్తా తీసుకుంటా ఏం చేస్తారు, సరుకు నమ్మకం పెంచుకుంటారన్న. ముగ్గురు అన్నదమ్ములు నమ్మకం పెంచుకొని ఏం చేస్తారు, ఒక కంపెనీ దగ్గరికి పోతారన్న. ఇద్దరు అక్బర్, నాసిర్ అనేవాళ్ళు కంపెనీ దగ్గరికి పోయి వీరమణి బిస్కెట్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి మనకి పెద్ద ఆర్డర్ ఉంది, 5 బండ్లు కావాలని చెప్పేసి 30 టన్నులవి 5 బండ్లు మా దగ్గర సరుకు తీసుకుంటారన్న. 30 టన్నుల వాల్యూ వచ్చి 1,30,00,000. ఇంత సరుకు తీసుకొని వచ్చి ఏం చేస్తారు, వీళ్ళు ఆ కంపెనీకి దించకుండా సొంతం ఎత్తుకొని వచ్చి పవిత్ర కోల్డ్ స్టోర్ ఇక్కడ కొత్తపల్లి కోల్డ్ స్టోర్లో వాళ్ళ పేరిట్లో దించుకుంటారన్న. దించుకొని ఏం చేస్తారు, సరుకంతా మొత్తము అమ్మేస్తారన్న. అమ్మేసిడిచి ఈ సరుకుని మొత్తము నాసీర్ అనేవాని చేతిలో 1,89,00,000 రూపాయల సరుకుని దుడ్లని క్యాష్ చేసి ఈయన చేతికి ఇచ్చిడిచి దాబెడతారన్న. సరుకు డబ్బులంతాను మొత్తము ఈయన చేతికి డబ్బులంతా 1,89,00,000 ఇచ్చిడిచి దాబెట్టిస్తారన్న. మాకు డబ్బులు ఇవ్వకుండా వీళ్ళు ముగ్గురు కలిపి మాకి 1,89,00,000 సరుకు తీసుకొని వచ్చి మోసం చేస్తారన్న. మేమేం చేస్తాము, వాళ్ళ ఇంటికాడికి వస్తామన్నా. వచ్చిడిచి వాళ్ళని కాలు పట్టుకుంటామన్నా. అన్న మాది రైతుల దుడ్డు 1,89,00,000, రైతులు వచ్చి మా ఇంటికాడ డైలీ గడువు చేస్తూ ఉన్నారు, వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ ఇంటికాడ వచ్చి అక్బర్ అనేవాడు దొరుకుతాడనా. వీడు నాసీర్ అనేవాడు ఉంటాడు ఇంట్లో. మేము వచ్చి వాకిలు తెట్టున్నాను, వాకిలు తీయలేదన్నా. అప్పుడు ఏం చేస్తాడు, ఈ అక్బర్ అనే అతడు వచ్చిడిచి నన్ను రానా వస్తాడు, ఎక్కడో పోయినాడు, టిఫన్ చేపించుకొని వచ్చేపాటికి ఏం చేస్తాడు, వీడు వాకిలిలో అవతల బీగం వేసుకొని ఎస్కేప్ అయిపోతాడన్న.
లాస్ట్లో వీడు అబద్ధ సాయంకాలం 10 సాయంకాలం మేము నలుగురు మనుషులు వచ్చి ఆ కాళ్ళు పట్టుకుంటామన్నా, రైతుల దుడ్డు మాకు దుడ్లు ఇవ్వండి అని చెప్పి అడుక్కున్నాను. ఒక 10 రోజులు సాయంకాలము వీడు వస్తాడన్నా, సదాం అనేవాడు, 10 రోజులు మాకు టైం ఇవ్వండి, మీ డబ్బులు క్లియర్ చేస్తాము, నాసీర్ ఎక్కడో పోయినాడు అని చెప్పి చెప్తారన్న. అప్పుడు వాళ్ళ ఇంట్లోనే భోజనం తిని మేము ఆయా అని చెప్పి పోతామన్నా. పోయి ఊరికి పోతాము. 2 రోజులు వెనుక పోలీసుని ఇంకా మాకు ఫోన్ వస్తుందన్న, ఇక్కడ హైదరాబాద్ పోలీసుని ఇంకా మీ పైన కంప్లైంట్ వచ్చింది, ఇక్కడ సదాం అనేవాడు కంప్లైంట్ ఇచ్చినారు, మీరు రావాల్సి పడుతుంది అని. నేను అప్పుడు గ్యాబర్ అయిపోతామన్నా. నేను నా సరుకు నా డబ్బులు 1,89,00,000 పెట్టుకొని నేను పోలీస్ స్టేషన్కి పోల్సిండా, అట్లాంటి వీళ్ళే నా మీద పోయి రివర్స్ కంప్లైంట్ ఇస్తారన్న. మీరు సీదా పోయి మీరు ఎక్కడ లోడింగ్ చేసినారో ఆ జాగాలో పోయి మీరు కంప్లైంట్ ఇచ్చి పోలీస్ తోడుకొని రండి, మేము వాళ్ళని పట్టించిస్తాము అని చెప్పి చెప్తారన్న. అప్పుడు పోయి అక్కడ కంప్లైంట్ ఇచ్చి 420 కేసు ఎఫ్ఐఆర్ బుక్స్ చేయించుకొని వస్తామన్నా. ఇక్కడికి హైదరాబాద్కి తోడుకొని వస్తే అప్పుడు వీళ్ళంతా దాక్కొనేసింటారన్నా. వీడు అక్బర్ అనేవాడు మాత్రం దొరుకుతాడన్నా. దొరికి అక్కడ పోలీస్ స్టేషన్ తగ్గ తోడుకొని వస్తే వాడు మేము 10 వస్తాము అని చెప్పి తప్పించుకొని వెళ్ళిపోతారన్నా. తిరిగి 10 మేము పోలీసు నలుగురు కర్ణాటక నుంచి వచ్చిండే పోలీస్ స్టేషన్ తగ్గపోతే మరి హాస్పిటల్ది నేను అడ్మిట్ అయినాను అని చెప్పి స్లిప్ ఇచ్చి పంపిస్తాడన్నా. మాకు ఆ రోజు దొరకలేదన్న. వాళ్ళు 5 జనం పోలీసుని తోడుకొని పోయి విజయవాడకు పోతామన్నా. విజయవాడకు పోతానే వాళ్ళ ఇంట్లో ఒక ఆమె పోలీసు ఉందన్న. నేను ఎక్కడ వస్తే అక్కడ నా టవర్ చేసేసి వాళ్ళకి తమ్ములకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి రామకృష్ణ అన్న ఇట్లా జాగాలనే వస్తూ ఉన్నారు అని చెప్పి వాళ్ళతో ఎస్కేప్ చేస్తుందన్న. మేము ఆవిడ 5 జనం విజయవాడకు పోతే 5 జనం పోయిన తక్షణము వాడు ట్రైన్ ఎక్కి హైదరాబాద్కి ఎస్కేప్ అవుతాడన్న. ఎస్కేప్ అయిపోయి 2 పెండ్లాంలు 7 జనం బిడ్డలన్న ఆయనకి. ఆతకపోతే చిన్న పెండ్లాం ఇంటికి పోయింటాడు. వాళ్ళ ఇల్లు చూసింటమన్నా. సుమారు 4 నెలలు ఇంకా బాధపడతాడమన్నా. డైలీ తిరుగుతాడమో, చాలా అవస్థ పడతాడమన్నా. 1,89,00,000 అని ఆవిడ చిన్న పెండ్లాం ఇంటికి రాత్రి 2 గంటలకు పోతే చిన్న పెండ్లాం ఇల్లు అప్పుడే ఒక 4 కిలోమీటర్ అవుట్ సైడ్లో చేంజ్ చేసి పెట్టింటాడన్న. మళ్ళీ ఇప్పుడు అక్బరు ఇది వీన్ స్టోరీ అయినా. నాసీరు సదాము ఇప్పటికీ కూడాను పరారీలోనే ఉన్నారన్న. వీళ్ళు చిక్బళాపురం కోర్టులో డిస్టిక్ కోర్టులో బెయిల్కి అప్లై చేసిండ్రు. బెయిల్ క్యాన్సల్ చేసిందన్న కోర్టు. మళ్ళీ ఇప్పుడును స్విచ్ ఆఫ్లోనే ఉండారన్న వాళ్ళు. సరుకు ఇక్కడ మేము పోలీస్ స్టాప్ చేపించిన సరుకుని మళ్ళీ కోల్డ్ స్టోర్ వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చేసి సరుకు అంతా ఎత్తుతున్నారన్న. వీళ్ళు మరీ ఫ్రాడ్ చేస్తున్నారన్న. నాకు ఒకనికే కాదు ఇలాంటి మోసం చేయండేది. కర్ణాటకలో 20 ఏళ్ళ ఇంకా సుమారు కోట్లు సరుకు ఎత్తుకొని వచ్చి ఇదే మోసమే చేసినారన్న. కర్ణాటక డిస్టిక్ కోర్టు వీళ్ళకి అరెస్ట్ వారెంట్ అట్లా పెట్టిందన్న. మళ్ళీ కోర్టుకి హైకోర్టుకి వీళ్ళే వేసిన అప్పీల్ పోయినారన్న. స్టే చేపించినారు. పోలీసు వాళ్ళని కట్టేపించినారు. స్టే చేపించేసి డబ్బులన్నా 1,89,00,000 నీళ్లు చెల్లినట్లు చెల్తా ఉన్నారన్న. ఎక్కడ పోతే అక్కడ పోలీసు వాళ్ళకి లక్షలు ఇచ్చి కొంటాము అంటారు, లాయర్లతో లక్షలు ఇచ్చి కొంటాము అంటా ఉన్నారు. ఇట్లా చేసి మాత అనాథలు చేసి పెట్టేసినారన్న. మాకు రైతులు దినము వచ్చి ఇంటికాడ గొడవల మీద గొడవలు చేస్తూ ఉన్నారు. రైతుల సరుకు అన్నది, రైతులకి దుడ్డు ఎలా మాకు లేని హింస పెట్టి తొందర చేస్తున్నారన్న. మీ మీడియా ముఖాంతరము మాది కర్ణాటకలో ఇది ఫుల్ ట్రోల్ అయిపోయిందన్న. మొత్తం ఇదే టెలికాస్ట్ అవుతా ఉందన్న. ప్రతి టీవీలోనూ అడుక్కుంటున్నామన్నా. వచ్చి మా సొమ్ము మాకు క్లియర్ చేసి ఇచ్చేయండి. మా కోర్టు కచేరీలు వద్దు, రైతుల దుడ్డు మీతో నమ్మిచ్చినాము, అన్నదమ్ములు అని చెప్పి నమ్మిచ్చినాము. మేము యావ జాతి కులమో ఏమి చూడకుండా మీకు సరికిచ్చినాము, నమ్మిచ్చినాము అని చెప్పి అడుక్కుంటున్నామన్నా. మాకు ఇప్పటికీ స్పందిస్తూ ఉండలేదన్నా. చాలా కష్టంలో ఉన్నాము. మాకు ఏమే చేసి మీరు ఇది న్యాయం చేయండి, మాకు కొంచెం అట్లా సహాయం చేయండి. వాళ్ళని పిలిపించి మీ ఛానల్ ముఖాంతరమే మీరు ఈడే న్యాయం చేసి ఇచ్చేయండి అన్న. వాళ్ళు దొరకరన్నా మా చేతికి. మీ ఛానల్ ముఖాంతరం వాళ్ళ ఫోన్ నంబర్లు ఇస్తాను, వాళ్ళ పేర్లంతా ఇస్తాను. ఇక్కడే వాళ్ళు ఆరాంగఢ్లోనే ఉన్నారన్న. ఆరాంగఢ్లోనే వాళ్ళ ఇల్లు, పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకున్నారు. మరీ ఇదే పనేనన్నా. వాళ్ళు చీటింగ్ చేయది, నమ్మించేది, జనాలతో మోసం చేసి సరుకు తెప్పించుకునేది, అమ్ముకునేది. దాంట్లో పెద్ద 4 అంతస్తులు అపార్ట్మెంట్ కట్టుకున్నారు. వాడు సదాం చెప్తాడు, నీ డబ్బుల్లో అంతా మేము గోల్డ్ కొన్నాము, గోల్డ్ కొనేసినాము, ఇప్పుడు సిద్ధానికి ఇచ్చేలేదు నీకే అంటారన్న. నా డబ్బులు అమ్ముకొని సరుకు తెప్పించుకొని అమ్ముకొని మేము నమ్మిండే తప్పుకి నా సరుకులు అమ్ముకొని నువ్వు గోల్డ్ కొని దాపెట్టుకునే అవసరం ఏముంది? ఏమన్నా ఇది న్యాయమో ధర్మొద్దా?
మాకు న్యాయం చేసేయండి అన్న, మాకు చాలా అన్యాయం అయిపోయినాము. వీళ్ళు ప్రతి ఒక్కరికి ఇదే పని చేస్తూ ఉన్నారన్న. మొత్తము ఏమి మరి ఇదే నమ్మించేది, సరుకు తెప్పించుకునేది, ఫస్ట్ అడ్వాన్స్ పేమెంట్ ఇస్తారు, తీరుగా ఇస్తాము అని చెప్పి నమ్మించి ఒక లోడ తెప్పించుకొని టోటల్ 9 లారీల సరుకుది నాకు దుడ్లు ఇవ్వాలన్నా. ఇంత మోసం చేసి ఈ పొద్దు న్యాయమే లేకుండా అయిపోయిందన్న.